హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్. మీరు చూస్తున్న రాజేష్ ఆర్పిటో యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక thumbnail అయితే డీకోడ్ చేయబోతున్నాం అనమాట. మీరు ఈ వీడియోలో వచ్చేసరికి అయితే thumbnails ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుంటారనమాట. అలాగే మీరు కనుక ఒకవేళ టెక్ ఛానల్ రన్ చేస్తున్నట్టయితే టెక్ ఛానల్కి సంబంధించిన డిజైన్స్ అనేవి ఎలా ఉంటాయి, అట్లా ఎలాంటి టెక్చర్స్ యూజ్ చేస్తారు మీరు క్లియర్గా అయితే తెలుసుకుంటారనమాట. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మంచి మంచి కంటెంట్ అయితే మీకు అయితే యూజ్ఫుల్ అయ్యే కంటెంట్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా స్టార్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. వెళ్ళిపోదాం. ముందుకు వచ్చేసరికి మీరైతే పిక్సెల్ యాప్, మీరు ఏ యాప్ అయినా యూజ్ చేయొచ్చు. నేనైతే పిక్సెల్ యాప్ రికమెండ్ చేస్తాను. మీకైతే పిక్సెల్ యాప్ ఓపెన్ చేసేసి యూట్యూబ్ సైజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. యూట్యూబ్ thumbnail సైజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సైజ్ క్లిక్ చేసి మీరు చూడొచ్చు. యూట్యూబ్ thumbnail సైజ్ అయితే క్లిక్ చేసుకుంటున్నాను. దాని తర్వాత వచ్చేసరికి ఏంటంటే యూట్యూబ్ thumbnail సైజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను కదా. ఇంక కలర్స్లోకి వెళ్ళి నేను వచ్చేసరికి అయితే ఒక బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకున్నాను. ఇదంతా కూడా నేను కేవలం మీకోసం, మీకు అవగాహన కోసం మాత్రమే. ఇప్పుడు వచ్చేసరికి స్క్రీన్ షాట్లు ఉన్నాయి చూసారా, నేను ఇందాక చెప్పాను కదా. ఆ స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా నేనైతే నీట్గా అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట ఒక ఆర్డర్లో. మీరు చూడొచ్చు. దీన్ని నేను కొంచెం స్పీడ్ చేసి చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే నేనైతే ముందుగా అయితే ఆర్డర్లో అయితే పెట్టుకుంటున్నాను అనమాట. మీరు కూడా ఈ విధంగా అయితే ముందు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, ఇవన్నీ కూడా మళ్ళీ ఏం చేయాలంటే మనం జస్ట్ కనపడకుండా బ్లెండ్ చేస్తున్నాం అనమాట మెయిన్ లేయర్లో. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ప్రతి ఒక్క లేయర్ని, ప్రతి ఒక్క ఫుటేజ్ని ఏదైతే ఉందో పిక్ని దాన్ని సెలెక్ట్ చేసుకుని ఒపాసిటీ అయితే తగ్గించుకుంటున్నాను. నేను వచ్చేసరికి అయితే ప్రతిదీ 30-25 అయితే పెట్టుకుంటున్నాను అనమాట. మీరు కూడా అంతే పెట్టుకోండి. అంటే మీరు చేసే డిజైన్ బట్టి ఉంటుంది అనమాట. జస్ట్ నేను ఇది ఎగ్జాంపుల్గా ఇలాంటి హైగా వర్క్ ఉన్న thumbnails ఎలా చేయాలో అని చెప్పేసి మొబైల్లో అందుకోసమే చేస్తున్నాను అనమాట. మీరు గమనించవచ్చు. ఇవన్నీ కూడా నేను స్పీడ్గా అయితే పెట్టేసుకుంటా. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడైతే నేనైతే ఒక సబ్జెక్ట్ ఉంది చూసారా, అక్కడ వచ్చేసరికి అయితే అన్నయ్య ఫోటో ఉంది కదా. ఇక్కడైతే నేను వచ్చేసరికి అయితే నా ఫోటో అయితే ఇస్తున్నాను. నా దగ్గర లేదు కాబట్టి ఆ ఫోటో ఓకేనా. జస్ట్ మీకు ఎగ్జాంపుల్గా చూపించడం కోసం మాత్రమే నేనైతే నా ఫోటో తీసుకొని క్రాప్ చేసుకుని ఎంతవరకు కావాలో అదంతా కూడా హైగా, అంటే ఎక్కువ ఎలివేట్ అవ్వాలి కదా, సబ్జెక్ట్ అనేది మెయిన్ కాదు కాబట్టి దాన్ని వచ్చేసరికి నేను హైగా అయితే ఎక్కువగా సైజ్ అయితే పెట్టుకొని దాన్ని అడ్జస్ట్ చేసుకొని లాక్ మార్క్ అయితే చేస్తున్నాను. లాక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇంకేం చేస్తున్నానంటే ఒక లేయర్ అయితే తీసుకున్నాను అనమాట. మీరు చూడొచ్చు. అది ఎందుకంటే షాడో ఇస్తున్నాను. చూడొచ్చు మీరు. షేప్స్ క్లిక్ చేసి ఒక షేప్ తీసుకున్న తర్వాత దాంట్లోకి వెళ్ళేసి ఏం చేస్తున్నానంటే కలర్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. కలర్లోకి వెళ్ళేసి గ్రేడియంట్ అని ఉంటుంది. గ్రేడియంట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వచ్చేసరికి నేనైతే ఎల్లో కలర్ అయితే సెలెక్ట్ చేశాను. దాన్ని ఇప్పుడు వచ్చేసరికి బ్లాక్ కలర్లోకి మార్చుకుంటాను. మీరు చూడొచ్చు. ఇదిగో ఇట్లా బ్లాక్ కలర్ అయితే మార్చుకొని ఆ వైట్ కలర్ అయితే ఒపాసిటీ మొత్తం తగ్గించేసాను అనమాట. ఇప్పుడు మీకు అయితే ఒక మంచి షాడో అయితే ఏదైతే ఉందో అదైతే క్రియేట్ అవుతుంది. మీరు చూడొచ్చు. ఆ విధంగా అయితే దాన్ని ప్లేస్ చేసుకుంటున్నాను. మీరు కూడా మీకు నచ్చిన విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయొచ్చు. మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా యూజ్ఫుల్గా ఉంటే ఈ వీడియో షేర్ చేయొచ్చు. ఇంకా ఇలాంటి మరింత కంటెంట్ అయితే మీకోసం అయితే ప్రొడ్యూస్ చేస్తాను అనమాట. ఈ విధంగా అయితే 2 లేయర్స్ అయితే అలర్ట్ చేసుకొని నేనైతే అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట. మీరు కూడా మీకు నచ్చినట్టుగా మీ డిజైన్కి తగ్గట్టుగా అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకా నెక్స్ట్ ఏవైతే ఉన్నాయో మనం అయితే డ్రిల్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా అయితే మనం అయితే ఇన్పుట్ చేసుకుందాం. ఓకేనా. ఫైల్స్ ఓపెన్ చేశాను. ఆ డ్రిల్ ఏదైతే ఉందో, జైల్ ఏదైతే ఉందో అదైతే ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ రిమూవ్ బీజీ ఉంటుంది చూసారా, దాన్ని ట్యాప్ చేసి కరెక్ట్గా అదిగో చూసారు కదా రాడ్స్ వచ్చే విధంగా అయితే నేనైతే దాన్ని ఇంక్రీజ్ చేసుకున్నాను సైజ్ అనేది. ఈ రాడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన వెనకాలకి వెళ్ళిపోవాలన్నమాట. బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దాని వెనకాలకి వెళ్ళిపోవాలి. మీరు చూడొచ్చు. దానికైతే కలర్ ఇస్తున్నాను. ఒక బ్లాక్ కలర్ అయితే ఇచ్చాను. నెక్స్ట్ దాని తర్వాత కలర్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు. వీలైతే నేను త్వరలో అయితే పిక్సెల్ యాప్ ట్యూటోరియల్స్ అయితే చేయబోతున్నాను అనమాట. ప్రతి టూల్ ఎలా యూజ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా అయితే నేను చేస్తాను. అవన్నీ మీకు కావాలనుకుంటే మీరు కామెంట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి అయితే 2 లేయర్లు డూప్లికేట్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే సైజ్ సరిపోలేదు కాబట్టి ఇప్పుడు ఆ లేయర్ని ఇటు అడ్జస్ట్ చేసుకుంటున్నాను కరెక్ట్గా సరిపోయేటట్టుగా. ఓకేనా. ఆ రెండింటికి వచ్చేసరికి అయితే నేనైతే
అంటే అది పైకి వెళ్ళాలి కదా మన లేయర్, అది చూడొచ్చు మీరు. నా లేయర్, నా ఫుటేజ్ ఏదైతే ఉందో అదైతే మెయిన్ లేయర్ అని పైకి వచ్చేసింది. మిస్టర్ డ్రిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కొంచెం గ్రే కలర్ అయితే ఇస్తున్నాను అనమాట. డ్రిల్స్కి అవి ఎక్కువ కనపడాలి కదా, అందుకోసం అని చెప్పేసి మీరు చూడొచ్చు. ఓకేనా. చూసారు కదా, ఈ విధంగా అయితే నేను అరేంజ్ చేసుకున్నాను మొత్తం నీట్గా. కలర్స్ కానివ్వండి ఇవన్నీ కూడా సెట్ చేసుకున్నాను అనమాట. అంటే గ్రిల్స్ అన్నీ ఇంపార్టెంట్ కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి నేను టెక్స్ట్ అయితే టైప్ చేసుకున్నాను. చాలామంది ఏంటంటే అను ఫాంట్స్ మొబైల్లో ఎలా యూజ్ చేయాలని చెప్పేసి అయితే వీడియో అడిగారు. దాని మీద కూడా నేను నెక్స్ట్ వీడియో చేయబోతున్నాను అనమాట. మొబైల్ అను ఫాంట్స్ ఎలా యూజ్ చేసుకోవాలి, ఆ టెక్స్ట్ని ఎలా కన్వర్ట్ చేయాలి, ప్రతి వీడియో అయితే నేనైతే చేస్తాను కంపల్సరీ. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూసుకున్నారు కదా బెట్టింగ్ యాప్స్ అని చెప్పి నేను టెక్స్ట్ అయితే ఇచ్చేసుకున్నాను. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి నేనైతే ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఆ థంబ్నెయిల్లో ఉన్నట్టుగానే డీకోడ్ చేస్తున్నాను కాబట్టి ఆ థంబ్నెయిల్ తగ్గ ఫాంట్స్ అయితే నేను ఎతుకుతున్నాను, మీరు చూడొచ్చు. నేనైతే ఒక మంచి ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఏం చేద్దామంటే ఫాంట్ ఏదైతే ఉందో దాన్ని వచ్చేసరికి అడ్జస్ట్ చేసుకుంటున్నాను నేను, నా ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని. నెక్స్ట్ వచ్చేసరికి ఫాంట్ ఏదైతే ఉందో, టెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేసుకొని నెక్స్ట్ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. మీరు చూస్తున్నారు కదా అక్కడ వచ్చేసరికి గ్రే అనో వైట్ కలర్ గ్రేడియంట్ అయితే యూజ్ చేశారు, మీరు చూడొచ్చు. గ్రేడియంట్లోకి అయితే నేను తీసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఒకటి వచ్చేసరికి వైట్, ఇంకొకటి వచ్చేసరికి గ్రే అనమాట. ఇవి రెండు కూడా మనం కరెక్ట్గా మిడిల్లో ప్లేస్ చేస్తే మనకైతే ఆ గ్రేడియంట్ అయితే వస్తుంది, మీరు చూడొచ్చు. ఇక్కడ జస్ట్ ఆ లేయర్ తీసుకొచ్చాను, కరెక్ట్గా అడ్జస్ట్ అయిపోయింది. అది చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో టెక్స్ట్ అయితే నేను ఇన్పుట్ చేసుకున్నాను, పచ్చి నిజాలని చెప్పేసి. ఇవంతా కూడా ఎక్కువ ప్రాసెస్ అనమాట, మీ టైం వేస్ట్ చేయకూడదని చెప్పేసి అయితే నేను స్పీడ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ పచ్చి నిజాలు అనే టెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని అయితే నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను నాకు తగ్గట్టుగా అయితే. మీరు కూడా మీకు తగ్గట్టుగా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. మీకు ఏంటంటే ఈ ప్రతి టూల్ కూడా ఎలా యూజ్ చేయాలని తెలిస్తే మీరైతే మీ సొంతగా థంబ్నెయిల్స్, మీ డిజైన్స్ మీ ఓన్గా క్రియేటివిటీగా అయితే చేసుకోగలుగుతారనమాట. నెక్స్ట్ అయితే నేను కంపల్సరీ మీకోసం అయితే గ్రాఫిక్ డిజైనింగ్ మీద కలర్ థియరీ కావచ్చు ఇదంతా కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ప్రతి యాప్ కూడా నేను ఏదైతే ఉందో మీకు యూజ్ఫుల్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే నేను డీకోడ్ చేస్తాను అనమాట. అంటే అదంతా కూడా ట్యూటోరియల్ చేస్తాను. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను, గ్రేడియంట్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ గ్రేడియంట్స్ అన్నీ కూడా బయట అయితే తెగ అమ్ముతున్నారు అనమాట. అదని ఇదని ఏం అవసరం లేదు, మీరు జస్ట్ మీ నాలెడ్జ్ ఉంటే చాలు. ఇది చూడొచ్చు మీరు. ఒక ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నా. చూసారు కదా, గ్రేడియంట్ అయితే రెడీ అయిపోయింది. మనకి ఏదైనా కానీ నాలెడ్జ్ ఉంటే చాలు అనమాట. జస్ట్ దీనికి ఒక షాడో ఇచ్చేసాను అనమాట, కొంచెం ఎక్కువగా ఎలివేట్ అవ్వడానికి కోసం అని చెప్పేసి అయితే షాడో వేయడం జరిగింది. సగం వాటికి అయిపోయింది అన్నట్టు అనమాట థంబ్నెయిల్. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అవి అయితే ఉన్నాయి ఆ మార్క్స్ అవన్నీ కూడా ఇచ్చేద్దాం. ఓకేనా. ఇదంతా కూడా అడ్జస్ట్ చేసుకోవటం, ఇదంతా కూడా మీకు చెప్పాల్సిన అంత పని లేదనమాట, వేస్ట్ అనమాట. మీ తగ్గట్టుగా కలర్స్ అడ్జస్ట్ చేసుకోవటం కావచ్చు, కిందకి పైకి జరుపుకోవటం, టెక్స్ట్ జరుపుకోవటం కావచ్చు, ఇవంతా కూడా మీకైతే ఇదైపోతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి అయితే నేనైతే మీరు చూడొచ్చు లైట్ ఏదైతే ఉందో ఆ లైట్ కోసం అని చెప్పేసి అయితే అక్కడ స్టిక్కర్ ఒకటి తీసుకున్నాను, కానీ అది సరిపోలేదు అనమాట. నెక్స్ట్ నా దగ్గర ఉన్న నా గ్యాలరీలో ఉన్నటువంటి స్టాక్ ఏదైతే ఉందో ఆ స్టాక్లో నుంచి లైట్ తీసుకుంటున్నాను, మీరు చూడొచ్చు. ఓకేనా. వైట్ కలర్, దాన్ని అయితే కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, వేరేది అడ్జస్ట్ చేసుకుంటున్నాను, మీరు చూడొచ్చు. మీకు కనుక స్టాక్ కావాలనుకుంటే ఏదైతే ఈ ఫొటోస్ కావచ్చు, ఇవన్నీ బీజిఎమ్స్ కావచ్చు, ఏపీకేస్ కావచ్చు, యాప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా నేనైతే ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తాను. కింద అయితే వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది, దాంట్లో జాయిన్ అయ్యారంటే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే వస్తాయి అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నేనైతే చాలా తీసుకున్నాను అనమాట, కానీ ఇంకా అయినా సరిపోలేదు. దానికోసం అని చెప్పేసి నేను నా గ్యాలరీలో ఉన్నటువంటి లైట్ ఏదైతే ఉందో దాన్ని అయితే, మీకు తెలుసు కదా లైట్ అంటే, ఆ లైట్ని అయితే ఇన్పుట్ చేసుకుంటున్నాను. మీకు కనుక స్టాక్ కావాలనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ అయితే చాలు. జస్ట్ కింద నా వాట్సాప్ ఛానల్ ఉంటుంది, దాంట్లో అయితే మీరు నాకు మెసేజ్ చేసి చాలు అనమాట. నేను మీకు మొత్తం బ్యాక్గ్రౌండ్స్ కావచ్చు, ఏపీకేస్ కావచ్చు, పిఎన్జీస్ కావచ్చు, మొత్తం అంతా కూడా స్టాక్ అయితే పంపిస్తాను. అలాగే ఏపీకే ఫైల్స్ కూడా మీకు ఇస్తాను అనమాట, యాప్స్. ఓకేనా.
ఇప్పుడు ఆ లేయర్ ఏదైతే ఉందో, నా బాడీ ఏదైతే ఉందో, నా యొక్క పిక్చర్ ఏదైతే ఉందో దాన్ని అయితే వచ్చేసరికి అయితే పైకి షిఫ్ట్ చేస్తున్నాను అనమాట. ఆ లైట్స్ కింద పైకి మీరు చూడొచ్చు. ఇదంతా కూడా నేను స్పీడ్గా ఇచ్చి చూపిస్తా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే, మనం అయితే ఏదైతే ఉందో 1x పెట్టి కావచ్చు, ఇవంతా కూడా అదంతా అంటే కాన్సెప్ట్ ఉండాలన్నమాట. ప్రతి తమిళ కూడా కాన్సెప్ట్ అనేది ఉంటుంది. ఆ కాన్సెప్ట్ ఎలా క్రియేట్ చేయాలంటే మనం క్రియేటివిటీని బేస్ చేసుకుని క్రియేట్ చేస్తాం. ఓకేనా. ఇప్పుడు వచ్చేసరికి మన మెయిన్ ఏంటంటే ఆ యొక్క యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్తున్నాం కాబట్టి వాటిని ఇన్పుట్ చేస్తున్నాం. అంతేగాని ఊరక ఏదో ఒకటి పెట్టాలని చెప్పి అట్లా పెట్టకూడదు అనమాట తమిళలో. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి దాన్ని అయితే 1x బెట్ అయితే ఇన్పుట్ చేసుకున్నాం కదా, అవి కూడా మీరు చూస్తే ఒరిజినల్ పెట్టకూడదు అనమాట. దాంట్లో ఏదో ఒకటి మార్పులు చేర్పులు చేసే పెట్టాలి. ఓకేనా. 1x బెట్ అని చెప్పేసి ఇంక మిగతా ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో పిఎన్జీస్ అవన్నీ కూడా నేనైతే ఇన్పుట్ చేసుకుంటాను. మీరు పరి మ్యాచ్ ఇవన్నీ కూడా నేనైతే ఇన్పుట్ చేసుకుంటాను, మీరు చూడొచ్చు. ఇప్పుడైతే బాగా బెట్టింగ్ ఏదైతే బెట్టింగ్లో వాడద్దు ఫ్రెండ్స్, బెట్టింగ్స్ కానీ ఇవన్నీ వేయొద్దు. మీరు అంతకు కావాలనుకుంటే స్కిల్ నేర్చుకోండి, ఏదో ఒకటి ఇన్వెస్ట్ చేసుకోండి. మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకొని ఏదో ఒక స్కిల్ నేర్చుకోండి. త్వరలో అయితే నేను మొబైల్ యొక్క కోర్స్ కూడా మీకు అయితే డిజైన్ చేసి పెడతాను, తక్కువ బడ్జెట్లోనే మీరు ప్రతి వర్క్ చేసుకునే విధంగా. ఇవన్నీ కూడా డ్రీమ్ ఐడ్ కానీ ఇవన్నీ కూడా నేనైతే ఏవైతే ఉన్నాయో బెట్టింగ్ సంబంధించినవి ఇవన్నీ కూడా ఆడ ఐకాన్స్ ప్రజెంట్ చేయాలి కాబట్టి తమిళలో అవన్నీ కూడా ఇన్పుట్ చేసుకుంటూ మీకు చూపిస్తున్నాను అనమాట. ఓకేనా. నేనైతే ఇవన్నీ కూడా స్పీడ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను, మీ టైం వేస్ట్ కాకుండా ఉండటం కోసం మాత్రమే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి అయితే మనమైతే ఆ రైట్ రాంగ్ అని ఐకాన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇన్పుట్ చేసుకుందాం. ఓకేనా. ఇప్పుడు అవన్నీ కూడా నేనైతే రిమూవ్ బీజీ ఉంది కదా, దాన్ని అయితే అడ్జస్ట్ చేసుకొని రిమూవ్ చేసేసుకొని కలర్ సెలెక్ట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. నేను చూపిస్తున్న విధంగా అయితే మీరైతే అడ్జస్ట్ చేసుకోండి, మీ డిజైన్కి తగ్గట్టు చేసుకుంటారు కదా. ఓకేనా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి అయితే మనమైతే ఇప్పుడైతే లైట్ అయితే ఇన్పుట్ చేద్దాం. అక్కడ సరిపోలేదన్నమాట లైట్. ఈ లైట్ ఎందుకు ఇన్పుట్ చేస్తున్నామంటే మన యొక్క ఏదైతే వ్యూవర్స్ ఉన్నారో ఆడియన్స్ వాళ్ళని అయితే గ్రాబ్ చేయడం కోసం అయితే ఇలాంటివన్నీ కూడా పనికొస్తాయి అన్నమాట. మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే నేనైతే ఆ లైట్ని అయితే ఇన్పుట్ చేసుకుంటున్నాను. కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. నేనైతే ఎల్లో కలర్ అయితే ఇస్తున్నాను అనమాట, ఆరెంజ్ కలర్ అక్కడ తమిళలో ఉన్నట్టుగా. మీరు కూడా మీకు నచ్చిన కలర్ అయితే ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే మనం ఏదైతే లైట్ ఇచ్చామో ఆ లైట్ అనేది వెనక్కి వెళ్ళాలన్నమాట. అంత బ్యాక్గ్రౌండ్ వెనక్కి వెళ్తే, ఆ డ్రిల్ వెనకాలకి వెళ్తే, మన సబ్జెక్ట్ వెనకాలకి వెళ్తే చూడటానికి విజువల్ అపీలింగ్గా బాగుంటుంది. మీకు తెలుసు కదా. ఆ విధంగా సెట్ చేసుకున్నా. ఇంకా నెక్స్ట్ అంతా ఫినిష్ అయినట్టే. ఐకాన్స్, టెక్స్ట్కి టెక్స్ట్ టెక్స్చర్స్ మొత్తం. ఇప్పుడు వచ్చేసరికి మన డ్రిల్ అవన్నీ కూడా మొత్తం కలర్ కరెక్షన్ చేసుకున్నాము. అంతా కూడా సూపర్గా సెట్ అయిందనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఆ లైట్స్ అయితే కొన్ని అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. అదంతా ఎక్స్ట్రా వర్క్ అనమాట. మీరు చూడొచ్చు ఆ యొక్క తమిళకి ఎటువంటి ఇది లేదనమాట. అది మొబైల్లో చేశారు, అది వచ్చేసరికి అయితేనేమో పీసీలో చేశారు. ఇది వచ్చేసరికి మనం మొబైల్లోనే పీసీ వర్క్ చేసాం అనమాట. టెక్స్చర్స్ కూడా మీరు చూడవచ్చు ఆ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఇంకా రాబోయే రోజులైతే మీకు క్లియర్గా ప్రతిదీ పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. మీరు చూస్తున్నారు కదా, ఇంక అంతే అనమాట. అదంతా ఎక్స్ట్రా వర్క్ మీకైతే అవసరం లేదనమాట. చూసారు కదా, ఈ విధంగా అయితే నేనైతే మొత్తం కరెక్ట్గా పిన్ ప్లానెడ్గా అయితే చేయడం జరిగింది. ఫాంట్స్ కూడా మీరు చూడవచ్చు, మొబైల్లోనే ఫాంట్స్తో నేనైతే చేయడం జరిగింది. ఇలా మీరు కూడా మీ తమిళస్ అయితే చేసుకోవచ్చు. మీకైతే ముందు యాప్స్ అనేది ఎలా యూజ్ చేయాలో అది తెలియాలన్నమాట. ఏ టూల్ దేనికి పనికి వస్తుందో అవన్నీ కూడా నేను చేస్తాను త్వరలోనే. ఓకేనా. ఆ డ్రిల్స్ అయితే కొంచెం లైటింగ్ పెంచుకుంటున్నాను, మీరు చూడవచ్చు. అంటే కొంచెం ఎలివేట్ అవ్వాలన్నమాట. అప్పుడే వ్యూవర్స్ అటెన్షన్ అనేది గ్రాప్ చేయగలుగుతాం. ఓకేనా. దట్స్ ఇట్ అనమాట. ఇంకా తమిళ అయితే రెడీ అయిపోయినట్టే. కొంచెం కలర్ కరెక్షన్ ఇవన్నీ చేసుకుంటున్నాను. మీరు కూడా మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. అది చూస్తున్నారు కదా, ఇప్పుడైతే గ్రిల్స్ అయితే బాగా ఎలివేట్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇటు పక్కన ఇంకో పిక్చర్ ఏదైతుందో దానికి కూడా అదే విధంగా కలర్స్ అయితే ఇద్దాం. ఓకేనా.
దీనికి కూడా కలర్స్ అయితే ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ ఇంకా సేవ్ చేసుకుంటే డన్ అనమాట. మీరు చూస్తున్నారు కదా, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి.